బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషనల్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ద రాజా సాబ్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ని సొంతం చేసుకుని సినిమా మీద అంచనాలు భారీగా ఉన్న బస్ అంతగా క్రియేట్ కాకపోయినా కూడా ప్రభాస్ పేరుకున్న క్రేజ్ దృష్ట్యా రిలీజ్ టైం కి ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడి వచ్చారు. వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ పైన మేకర్స్ చేసిన వర్స్ట్ ప్లానింగ్ వల్ల ప్రభాస్ కి సాలిడ్ క్రేజ్ ఉన్న నైజాం లాంటి ఏరియాలో రాత్రి 11 గంటల వరకు బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. తర్వాత బుకింగ్స్ ను ఓపెన్ చేసిన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ భారీ లెవెల్లో టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. కానీ తర్వాత సినిమాకి ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం అవగా సోషల్ మీడియాలో డైరెక్ట్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ ఉండగా మరోపక్క ఆ టాక్ కి ఏమాత్రం పట్టించుకోకుండా నైజాంలో బుకింగ్ జోరు రోజంతా కొనసాగింది. దాంతో మొదటి రోజు నైజాంలో చాలా లేట్ గా రిలీజ్ అయినా కూడా ఎక్సలెంట్ బుకింగ్స్ ని అందుకుంది. ప్రీమియమ్స్ నార్మల్ రేట్ తో పడినా కూడా ఈజీగా 6 నుంచి 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ మినిమం వచ్చేది. కానీ మేకర్స్ పూర్ ప్లానింగ్ వల్ల అది మిస్ అయిన మొదటి రోజు ఎగబడి థియేటర్స్ వెళ్లడంతో ఓవరాల్ గా సినిమాకి 22 కోట్ల రేంజ్ కి అటు ఇటుగా గ్రాస్ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ దగ్గర సొంతం అయ్యాయని తెలుస్తుంది. ఇదే పరిస్థితి ఇతర హీరోలకు ఎదురయ్యి ఉంటే ఈ రేంజ్ లో వసూలు రావడం కష్టమైనది చెప్పాలి. కానీ ప్రభాస్ కి ఉన్న సాలిడ్ క్రేజ్ వలన నైజాం లో రీసెంట్ టైమ్ లో అసలు ఏ సినిమా హీరోకి జరిగిన విధంగా మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయినా కూడా ఈ రేంజ్ లో వసూలు రాబట్టడం ప్రభాస్ అల్టిమేట్ స్టార్డమ్ కి నిదర్శనం అని చెప్పాలి. ఇక ఈ లాంగ్ వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివ్ చేసుకోండి.